Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. అంతగా ప్రేమించారు కదా రామారావు గారు మిమ్మల్ని, మీకు గర్వంగా ఉంటుందా? ఏమనుకుంటారు మీరు? మీ మనసులో ఫీలింగ్ ఏంటి? ఆ మహానుభావుడు దయ అంత. నేను ఎప్పుడు గర్వపడినండి. సొంత మనిషి, నా మనిషి అని అనుకుంటాం కాబట్టి గర్వం రాదు. గర్వం వచ్చిందంటే నేను నాశనం అయిపోయినట్టే. అందుకే మనిషికి గర్వం రాకూడదండి. ఎంత పెరిగినా సరే నార్మల్గా ఉండాలి. ఇంటర్వ్యూకి ముందు అందరినీ అడుగుతూ వచ్చా చలపతిరావు గారి విశేషాలు చెప్పండి అంటే ఒక్కొక్కరు ఆయన రామారావు గారి మనిషి, కామన్గా చెప్తున్నాం ఆయన రామారావు గారి మనిషి, రామారావు గారికి మంత్రిగా, సైన్యాధిపతిగా, బాడీ గార్డుగా, బంటుగా, ఆయనకు సలహాలు ఇచ్చే వ్యక్తిగా, అన్ని 360 డిగ్రీస్లో ఈయన ఉండేవాడు. ఎప్పుడు కాపాడుతూ ఉండేవాళ్ళం అండి ఆయన్ని. కాపాడటం అంటే అన్నీ చూసుకునేవాళ్ళం కానీ కాదు, ఆయన వ్యవహారాలు అన్నీ చూసుకునేవాళ్ళం. సో ఆయన హ్యాపీగా ఉండేవాడు, హ్యాపీగా నిద్రపోయేవాడు. రేపు పొద్దున్న 7 గంటలకు షార్ట్ అని నాకు చెప్పి పడుకునేవాడు, హాయిగా నిద్రపోయేవాడు. 7 గంటలకు అన్నీ రెడీగా వచ్చి రెడీ షార్ట్. ప్రొడక్షన్లో కూడా ఇన్వాల్వ్ అయ్యేవారండి ఆయనకు సంబంధించి అన్నిట్లో ఏం కావాలన్నా చేశాడు. నేను హరికృష్ణ ఉన్నాడు వాళ్ళ అబ్బాయి, మీద హరి అండ్ పార్టీ అనగానే ఇక బయలుదేరి వెళ్ళిపోయేవాళ్ళం. ఏం కావాలన్నా తీసుకొచ్చేవాళ్ళం, ఏం కావాలన్నా చేసేవాళ్ళం. ఆయన ఎప్పుడు కూడా 2 సినిమాలు మిక్స్ చేస్తూ ఉండేవాడు, ఒక సినిమాతో సరిపెట్టేవాడు కాదు. కర్ణ జరుగుతూ ఉండేది, అంత పెద్ద సినిమా, 3 వేషాలు, డైరెక్షను, ప్రొడ్యూసరు, ప్రొడక్షను. ఏం రా గాడిద, ఇవాళ ఉప్మాలో ఏం కరేపాకు తక్కువైంది, ఏం చూస్తున్నారు మీరు అని చెప్పి అక్కడ తిట్టేవాడు వాళ్ళని. ఇన్ని చేస్తా. ఓకే. అందుకే మీరు అటువంటి మనిషిని అసలు ఎక్కడ కనపడ్డం మనకి. ఆయనతో పోలిక లేదు, పోటీ లేదు. అంత గొప్ప డైరెక్టరు. ఉప్మాలో కరేపాకు ఎక్కడ, అక్కడికి వెళ్ళి కర్ణుడును దుర్యోధనుడు ఎక్కడ సంబంధం ఉందండి ఏమన్నా? పొద్దున 5 గంటలకు వచ్చి కిరీటం పెట్టుకుని ఏం టిఫిన్లు బాగున్నాయా, ఏం వడ బాగా వేసాడా లేదా, కాలినట్లేదే అనేవాడు. అంత ఎవరికి ఉంటుంది చెప్పండి. కాదు, ఆయన చాలా పీక్లో ఉండగా ఆయన రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు. అదే టైంలో మీకు 70s 80s మీ లైఫ్లో కూడా చాలా పీక్ నటుడు. మీరు కూడా 2 షిఫ్ట్లు పనిచేసేంత బిజీలో ఉన్నారు కదా. ఆయన హఠాత్తుగా రాజకీయాల్లోకి వెళ్ళిపోయినప్పుడు ఆయన మిస్ అయిపోయామని మీకు అనిపించిందా? బాగా అండి. మిస్ అవడం ఏముంటుంది, మన చండశాసనుడు జరిగేటప్పుడు మద్రాసులో ఉంటారు, ఆయన హైదరాబాద్ వచ్చేసారు. అప్పుడు రాలేదండి, ఇంకా హైదరాబాద్లో ఉన్నాడు. మేము హైదరాబాద్లో వచ్చి యాక్ట్ చేస్తా వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం. మద్రాసులోనే ఉన్నాం. చండశాసనుడు జరుగుతుందండి, అప్పుడే పార్టీ పెట్టారు. పెడితే నేను ఆ పొలంలో కూర్చున్నాం ఇద్దరం. అన్నయ్య మరి మీరేంటి రాజకీయాల్లోకి వెళ్ళిపోతున్నారు కదా, మేము కూడా వచ్చేసేమా ఇక వేషాలు మానేసి అని అంటే, వద్దు నేను ఇంత లోతు బురదలో దిగిపోయి ఉన్నా. ఈ రాజకీయాలంటే దరిద్రం, నీచం. మన వాళ్ళందరికీ చెప్పు, చక్కటి వేషాలు రాయించుకుని మంచి మంచి సినిమాలు తీయమను. సినిమాలు మాత్రం మానొద్దు. సినిమాలు జాతికి ఉపయోగపడతాయి, సొసైటీకి ఉపయోగపడతాయి. మనం చెప్పే నీతులు వాళ్ళు ఫాలో అవుతారు. నేను ఈ దరిద్రం పాలిటిక్స్లో ఇరుక్కుపోయా, దీనిలో నుంచి నేను బయటికి రాలేను అని చెప్పాడు. చెప్తే నేను వెళ్ళి చెప్పా అందరికీ, సోమన్ బాబు గారికి, కృష్ణరాజు గారికి, కృష్ణ గారికి, పెద్ద ఆయన ఇలా చెప్పాడా మీ అందరికీ అని. వెళ్ళలేదండి. అందుకనే పాలిటిక్స్ ఎప్పుడన్నా మహానాడు పెడితే మాత్రం పిలిచేవాడు, వెళ్ళి నాటకాలు వేసి ఆ మహానాడులో వచ్చేసేవాళ్ళం. లేకపోతే నేను కూడా ఎమ్మెల్యేనే అయ్యేవాడిని, తర్వాత మినిస్టర్ అయ్యేవాడిని, ఏమయ్యేవాడిని నాకు తెలియదు. ఎందుకంటే గడ్డి పరకన పెట్టినా కూడా గెలిచారు ఆ సీజన్లో. గడ్డి పరక ఎవరో తెలియదు అసలు. తెల్లవని మనిషిని తీసుకొచ్చి నువ్వు ఎమ్మెల్యే అంటాడు, ఎమ్మెల్యే అయిపోయాడు. అలా గెలిచారు, మేము గెలిచేవాళ్ళం. అందుకని పాలిటిక్స్లోకి వెళ్ళలేదండి. అందుకే ఇంతవరకు పాలిటిక్స్ గొడవ పట్టించుకోము మేము. నేను మీ లాస్యాని. హలో ఎవ్రీబడీ, దిస్ ఇస్ మీ నోవల్. 1 million సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million సబ్స్క్రైబర్స్ కి రీచ్ అయిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.